హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే బియ్యం అస్సలు వాడకుండా జొన్నలతో దోశ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. జొన్న రొట్టె చేసుకోవడం కాస్త కష్టంగా అనిపించే వాళ్ళు ఇలా దోశ చేసుకోండి. ఇంకా జొన్నల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను చెప్పాల్సిన అవసరం లేదండి. షుగర్ ఉండే వాళ్ళకైనా ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 2-3 రోజులు వస్తుందండి. రెగ్యులర్గా చేసే బియ్యం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నామంటే పిల్లలకు కూడా మంచిగా అలవాటు అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా జొన్నలతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు జొన్నలు తీసుకోండి. అలాగే 1 కప్పు పెసలు కూడా వేసుకోండి. పెసలు వేసుకోవటం వల్ల జొన్న దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 కప్పు శనగపప్పు ఇంకా 1/2 కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకోండి. దోశల్లోకి వేసుకునేటప్పుడు ఇలా కాస్త లావుగా ఉండే సగ్గుబియ్యం వేసుకోండి. అలాగే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఇలా మెంతులు వేసుకోవటం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఇంకా షుగర్ ఉండే వాళ్ళకు కూడా మంచిదండి. అలాగే ఇంకొక గిన్నెలోకి 1 కప్పు నిండుగా మినపప్పు తీసుకోండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి సపరేట్గా గిన్నెలోకి తీసుకున్నానండి. ఒకవేళ మీరు సాయి మినపప్పు తీసుకున్నట్లయితే కనుక సేమ్ గిన్నెలోని వేసుకొని అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకోండి. జొన్నలు చూడడానికి నీట్గానే ఉన్నట్లు అనిపిస్తాయి కానీ చాలా దుమ్ము అయితే ఉంటుందండి. అలాగే జొన్నల్ని కడిగేటప్పుడు ఇలా నీళ్లు వేసిన తర్వాత పైకి తేలుతున్నాయి చూడండి, వీటన్నింటినీ పడేసేయాలన్నమాట. అవి సచ్చుబడిపోయిన జొన్నలు అన్నమాట. వాటిని అయితే కడిగేటప్పుడు మొత్తం పడేసేయండి. ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ అవి మునిగేంత వరకు నీళ్లు పట్టేసి 7-8 గంటల పాటు నానబెట్టేసేయండి. జొన్నలు ఎంత నానితే అంత మంచిదండి. అంటే జొన్నల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. జొన్నలు ఇంకా పెసలు అన్నీ కూడా చక్కగా నానిపోయినాయి. అలాగే ఇలా మిక్సీ పట్టుకుని ఒక 1/2 అవర్ ముందుగా ఒక పిడికడాన్ని అటుకులు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోండి. ఒకవేళ మీకు అటుకులు వద్దనుకుంటే కనుక అటుకుల ప్లేస్లో ఓట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానిపోయిన జొన్నలు పెసలు ఇవన్నీ కొద్దిగా వేసుకుంటూ అలాగే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. జొన్నలు మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. సో మిక్సీ పట్టుకునేటప్పుడు చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఫస్ట్ జొన్నలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మినప్పప్పు అటుకులు కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఎండాకాలం కాబట్టి ఒక 2-3 గంటల పాటు ఫర్మెంటేషన్ చేసుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా నేను పిండి పట్టినప్పుడే నిండా వచ్చింది. వేరే గిన్నెలకి మారుద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయినాను అనమాట. అందుకని పిండి అయితే పొంగిపోయిందండి. చూసారు కదా పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిపోయిందో. ఇలా ఫర్మెంటేషన్ అయిపోయిన పిండిని దోశలు వేసుకోవటానికి ఎంత కావాలంటే అంత పిండిని సపరేట్గా తీసుకొని అందులోకి కొద్దిగా సాల్టు లైట్గా నీళ్ళు కూడా వేసుకొని మనం నార్మల్గా దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకొని వేడిగా ఉండే పెనం పైన నార్మల్గా దోశలు వేసుకున్నట్లే వేసుకోవడమేనండి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. దోశ కాసేపటికల్లా కాలిపోయి పైన తేమంతా ఆరిపోతుందనమాట. ఆ టైంలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోనే కాసేపు కాల్చుకున్నారంటే దోశ అయితే చక్కగా కాలిపోతుందండి. ఆ టైంలో రెండో వైపు తిప్పేసుకోండి. ఇలా 2 వైపులా దోశను కాల్చేసుకొని తీసేసుకోవడమేనండి. జొన్న దోశ నార్మల్ దోశ కంటే కూడా కాలడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అలాగే కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా కాస్త మంట తగ్గించుకొని దోశ కాల్చుకోండి. దోశలు చక్కగా చాలా బాగా వస్తాయండి. అలాగే దోశలు వేసుకునేటప్పుడు పెనం ఓవర్ హీట్ అయిపోకుండా చూసుకుంటూ దోశలు వేసుకోండి. ఇలా చేసుకున్నారంటే జొన్నలతో ఎన్ని దోశలైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా దోశలు ఎంత బాగా వచ్చాయి అనేది. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి. రెగ్యులర్గా బియ్యం దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్న దోశలు కూడా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ దోశలు చేసిన రోజు చట్నీ ఏం చేయలేదండి. ఇంట్లో పప్పు అలాగే టమాటా పచ్చడి ఉందన్నమాట. అవే వేసుకొని తిన్నాము. దోశలు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి.
తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.